హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మెంతి కూర చేపల పులుసు ఎలా ఈజీగా చేసేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించిన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. తర్వాత కరివేపాకు, మెంతి ఆకు, టమాటోస్, తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కాసేపు కొంచెం పసుపు తగినంత, తర్వాత కారం పొడి, తర్వాత ధనియా పౌడరు, కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు చల్లారనివ్వాలండి. అంతలోపు మనం చింతపండు పులుసు నానబెట్టుకొని ఉంటాం కదా, చేపల పులుసు అంటే, దాన్ని పిసికి పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారి ఉంటుంది. మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఒకటేసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా అయితే వేగనివ్వాలి. ఫస్ట్ లైట్గా వేగనిచ్చాం కదా, ఆ తొక్కలు ఉంటే బాగుండదు కదండి చేపల పులుసులో. అందుకోసం అది అట్లా లైట్గా వేగనిచ్చేసి మిక్సీకి వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే నీట్గా బాగా పచ్చివాసన పోయే వరకు వేగాలి. చూడండి, బాగా నూనె పైకి తేలింది. ఇప్పుడు పైకి తేలిన తర్వాత చింతపండు పులుసు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు వేసేసుకోవాలి. కొంచెమే వేసేసుకోవాలని అంతా వేసేసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ చూడాలి కదా. ఇప్పుడు టేస్ట్కి తగినంత చూసుకోవాలి, పులుపు సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోలేదు, అందుకోసం మిగిలిన చింతపండు నీళ్ళను కూడా వేసేసుకున్నాను మొత్తము. ఇప్పుడు వేసుకొని అవి కొంచెం బాగా ఉడికే వరకు వాటర్ని ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ పులుసు మొత్తం బాగా బుడగలు వచ్చి ఉడికేసింది. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసి 2 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ పులుసుని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలన్నీ తీసుకొని అందులో పులుసులో వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత గరిటితో ఒక్కసారి ఫస్ట్ టైం మాత్రమే కలుపుకోవాలండి చేప ముక్కలు, లేదంటే విరిగిపోతాయి. ఫస్ట్ టైం వేసుకొని నీట్గా సర్దేసుకొని వాటిని అలాగే ఉంచేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే కొద్దిగా వేసేసుకోవాలి లాస్ట్. తర్వాత గరిట పెట్టొద్దన్నాను కదండి, అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మెంతాకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.